బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ఒక్కరోజు వర్క్షాప్ ప్రారంభమైంది. వర్క్షాప్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, శాసనసభ, శాసన మండలి నియమ నిబంధనలు, రూల్ బుక్, రాజ్యాంగంలోని అంశాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు న్యాయ కోవిదులు, రాజకీయ విశ్లేషకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ వర్క్షాప్లో కేటీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కీలక ఘటనలు, కాంగ్రెస్ సర్కార్ పాలనలో తప్పిదాలు, సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సూచనలు చేయనున్నారు. మాపై సస్పెన్షన్ ఎత్తివేయాలి, అవిశ్వాస తీర్మానం చర్చల్లో సస్పెండ్ అయిన ఎంపీలను కూడా భాగస్వామ్యం చేయాలి. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు స్పీకర్ నిరాకరించినందుకు నిరసనగా వెల్లోకి వెళ్లి ప్రశ్నించాం. అందుకే 8 మంది ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మా ఆరోపణలతోనే వివాదం మొదలైంది. కాబట్టి మాపై సస్పెన్షన్ను తొలగించి చర్చలో భాగస్వామ్యమయ్యేలా మాకు అవకాశం ఇవ్వాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మాపై ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది ఎంపీలపై గతంలో సస్పెన్షన్, అంటే ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ అయిందో ఈ సెషన్ వరకు సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కి కారణం కూడా దేశ ప్రజలు ఆ రోజు తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని మాట్లాడనీయకుండా ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద ఆయన మైక్ కట్ చేయడం వల్లనే మేము స్పీకర్ దగ్గరికి పోవడం జరిగింది. ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది స్పీకర్ మీద. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి హౌస్ లో అందరినీ సరి సమానంగా చూడాల్సిన అవసరం ఉంది, అందరికీ సరైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ పక్షపాతి బుద్ధితో పనిచేస్తున్నట్టు వాళ్ళ అధిష్టానం అంటే ప్రధానమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు గారి చెప్పినట్టే పనిచేస్తూ వారి సభ్యులకే ఎక్కువ అవకాశం ఇస్తూ మా సైడ్ నుంచి ఏ ప్రతిపక్ష నాయకుడు గాని, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడినా గానీ అవతల వాళ్ళ చేత డిస్టర్బ్ చేసి ప్రజలకు సందేశం అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈ బ్రేక్ తర్వాత 2వ రోజు కూడా మేము ఇక్కడ మకర్ ద్వార్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని. ఎందుకంటే మేమే కదా ఆ రోజు సస్పెండ్ అయింది. మేము ఆ రోజు సస్పెండ్ అయినప్పుడు మేము నిషికాంత్ దూబే కూడా సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినాము. అనురాగ్ ఠాకూర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి కాలువ పనుల కోసం ఆందోళన బాట పట్టిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ పొలాలకు నీళ్లివ్వమని అడిగిన రైతులను జైల్లో పెట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కాలువ పనుల కోసం 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ పనులు గనుక పూర్తయ్యుంటే దాదాపు 9,500 ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన అన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ ఒక రైతు ద్రోహి అని ఆయన ఘాటుగా విమర్శించారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వైఫల్యాల వల్లే రైతులు పంటలు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ప్రభుత్వ విధానాలపై పెద్దపల్లి ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రధానమంత్రి మోదీ రాజీ పడినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అణుచట్ట సవరణల విషయాన్ని ప్రస్తావిస్తూ అణు సరఫరాదారులపై ఉన్న బాధ్యతలను తొలగించటం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అణు ప్రమాదం లేదా నిర్వహణలో లోపం సంభవించినప్పుడు దేశాన్ని భారీ నష్టాల నుంచి రక్షించేందుకు ఆ బాధ్యతలు అత్యంత ముఖ్యమని తెలిపారు. Over the last couple of months, we have been very vocal about how Prime Minister Modi is compromised. Whether you talk about the atomic bill amendments, where the complete liabilities from the suppliers has been removed at one shot, which was guarding our country from the devastating damage that can occur in an event of nuclear mismanagement. Then we see the budget announcement from Nirmala Sitharaman ji, a complete washout
a complete dictation from what Trump had ordered and what was released in the budget. No proper implementation of any of the schemes that were announced over the last 9 budgets of Nirmala Sitharaman ji. Only words on paper and in large speeches, but nothing on ground and nothing in reality. All the infrastructure projects that have been taken up by the BJP across the country are collapsing. They are breaking down like cardboard pieces within months of the construction. And today, we see a devastating situation where Trump is directing Modi. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో యూనియన్ కార్మికులు భగ్గుమన్నారు. కుత్బుల్లాపూర్లోని జగద్గిర్గుట్ట రోడ్డు గల చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ ముందు సేకరించిన చెత్త ఆటోలతో ధర్నాకు దిగారు. ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఉండి జీహెచ్ఎంసీలో నిస్వార్థంగా పనిచేసే చెత్త సేకరణ కార్మికులపై ఇలాంటి హేయమైన మాటలు సిగ్గుచేటని, బేషరతుగా సీఎం మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్మికుల పక్షాన మాట్లాడిన మాట, కార్మికుల పక్షాన మాట్లాడిన మాట, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. నేను గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి నా పేరు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము. వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో. మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము పూట తీసిన వాళ్ళము. 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు, 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు, 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుని మేము చెత్త జీవనం సాధించినాము. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధాకరంగా ఉందని సచ్చాటోల రూపంగా మాకందరికీ హైదరాబాద్ లో మరి 4,000 బండ్లే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఏమో 5,000 బండ్లు అంటున్నాడు. మరి 4,000 బండ్లే 4,500 బండ్లు ఇచ్చిండ్రు. మరి ఆ బండ్లు కూడా తుక్కుపెట్టిపోయినాయి. మేము కూడా గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలోని నల్లకుంట తిలక్ నగర్లో ఏంజల్స్ ప్రైమరీ స్కూల్లో చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఫౌండర్ వేణుగోపాల్ మరియు ఆయన సతీమణి సంతోషి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఏంజల్స్ ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ మేరీ ఆధ్వర్యంలో స్కూల్ అధ్యాపకులు చిన్నారులతో కలిసి పలు ఆటలు, పాటలు, నృత్యాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శనలు అక్కడికి వచ్చిన తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. అలాగే చిన్నారుల తల్లిదండ్రులు, తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు కూడా పలు గేమ్స్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం చివరిలో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు ఫెలిసిటేషన్ కార్యక్రమం నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విజయవంతంగా ముగిశాయి. తిలక్ నగర్ ఏంజల్స్ ప్రీ స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా జరుపుకున్నాము. గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ తిలక్ నగర్లో ఉన్న కిడ్స్ అందరూ ఏంజల్ ప్రీ స్కూల్లో అందరూ జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇటువంటి కార్యక్రమాలు మేము అసలు చాలా చేస్తున్నాము, ఇన్ ఫ్యూచర్లో కూడా చేయదలిచాము. యాజమాన్యం మన గోపాల్ సార్ గారు, సంతోషి మ్యామ్ గారు ఎప్పుడైతే మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు బాగా సపోర్టివ్గా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ ఇన్ని ఇయర్స్ మేము ఇక్కడ ట్రావెల్ చేస్తున్నామంటే ముఖ్య కారణం
మన సార్ గోపాల్ సార్ అండ్ సంతోషి మ్యామ్ అండ్ మేరీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే వీఆర్ నథింగ్ అండి. వీ హ్యావ్ టు వెరీ థ్యాంక్స్ టు సంతోషి మ్యామ్ అండ్ గోపాల్ సార్. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ వినాయక ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. ఆలయ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ సిబ్బందికి తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, అమ్మవారి కిరీటం, 4 వెండి చేతులు, బంగారు బొట్టు, బంగారు కనుబొమ్మలు, బంగారు కళ్ళు, పల్లెం, ఆలయ హుండీని పగలగొట్టి సుమారు 90,000 రూపాయల నగదును కూడా పట్టుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముందు వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూడమంటే చూసాను. అయితే లోపలికి వెళ్ళేసరికి కిరీటం, స్వామివారి కిరీటం, 4 వెండి చేతులు, వెండి పొట్ట, బంగారు పొట్టు, బంగారు పళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, ఒక సెటారి, అలాగే దాని కింద పళ్ళెం, ఒక 90,000 పైనే ఉంటుంది క్యాష్. సుమారుగా ఎంత ఉండొచ్చు స్వామి గారు? సుమారుగా డబ్బులు ఎంత ఉండొచ్చు? డబ్బులు 90,000 పైనే ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గన్మెన్ గా పనిచేస్తున్న రామయ్యగూడ విజయ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విజయ్ మృతి విషయం తెలిసిన వెంటనే పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 15 ఏళ్ళ నుంచి పనిచేసిండు. చాలా మంచి వ్యక్తి. అనుకోకుండా రాత్రి హార్ట్ అటాక్ చనిపోవడం చాలా బాధాకరం. వారికి 3 పిల్లలు ఉన్నారు, 2 పాపలు, 1 బాబు ఉన్నాడు. మా వంతు కూడా సాయం తప్పకుండా చేస్తాం. ఇల్లు కట్టడం ఉత్సాహం ఆగిపోయింది. వాళ్ళ భార్య కూడా గవర్నమెంట్ తరఫున ఎస్పీ కానీ కలెక్టర్తో మాట్లాడి డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే విధంగా, లేని పక్షాన మా కాలేజీలో కానీ మా కంపెనీలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ జాబ్ ఇచ్చి ఆ పిల్లలను కూడా చదివించే బాధ్యత తీసుకొని, చాలా బాధాకరం. వాళ్ళ తల్లి వాళ్ళ బాధ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. తప్పకుండా హనుమకొండకు వెళ్లటానికి బస్సెక్కుతుండగా బ్యాగులోని 2 తులాల బంగారం ఉన్న పర్సు మాయం. పక్కనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా దొంగల దోపిడీ ఆగడమే లేదు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హన్మకొండకు వెళ్లటానికి జనగాం డిపోకు చెందిన బస్సు ఎక్కి కూర్చొని చూడగానే బ్యాగులోని పర్సు కనిపించలేదు. అక్కడే ఉన్న ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సులో ఉన్న ప్యాసింజర్లను, వారి లగేజ్లను పోలీసులు తనిఖీలు చేశారు. అయినా ఫలితం లేదు. బస్ ఎక్కినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది సార్. బస్సు ఆపలేదు. బస్సు వెళ్తానే ఎక్కుతాను. బాబు ఉన్నాడు కదా, సీట్ దొరకాలని నేను కూడా వచ్చింది సార్. లోనకి వెళ్ళినాక చూసుకున్నాను. మా బాబాయ్ ఉన్నాడు నా వెనక. ఎక్కుతున్నప్పుడు పబ్లిక్ ఉన్నారా ఇక్కడ? పబ్లిక్ ఉన్నారు సార్. ఇదంతా పబ్లికే ఉన్నారు ఎక్కే ముందు. బస్కి ఎమ్మటే వెళ్ళాడబడ్డారు సార్ చాలా మంది. నేను లోనకి వెళ్ళినాక చూసుకున్నాను సార్. సార్ ఎట్లయినా మా గోల్డ్ మాకు దొరికే విధంగా సాయం చేయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతారు సార్. మీరు లేని వాళ్ళని తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ యాక్షన్ కమిటీ మహాధర్నాలో విద్యుత్ ఆర్టిసన్ అమ్యాండ్ మరియు పిస్ రేటు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టిసన్ కార్మికుడు వెంటనే స్పందించి కార్మికుణ్ణి అడ్డుకొని బాటిల్ని లాక్కున్న పోలీసులు.
టీజీఎస్, పీడీసీఎల్, టీజీఎన్డీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న అనుమాన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. 2026 వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. ఆర్టిజన్ కార్మికులకు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. 2016 నాటికి అన్ని అర్హతలు కలిగి ఉండి ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. అబ్దుల్లాపూర్ మేట్ మండల పరిధిలోని కోహెడా రెవెన్యూ 167/1 సర్వే నెంబర్లు గత 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కొని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తున్నారంటూ పంట చేలను చెడగొట్టి చదును చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సదరు భూమి వద్ద ఆందోళనకు దిగారు. 150 మంది రైతులు 200 పైచిలుకు ఎకరాల్లో 100 సంవత్సరాలుగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పొలాలను, పంటను చెడగొట్టి చదును చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న ఎంఆర్ఓ, ఆర్డీఓలను రైతులు, స్థానికులు నిలదీయడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, అవసరమైతే చావడానికి అయినా సిద్ధమని బాధితులు అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ కోయడగుట్ట చుట్టుముట్టు 167/1 సర్వే నెంబర్లో దాదాపుగా రైతులకు, ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూమిలో ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఇంతకుముందు దిల్ కంపెనీ అన్నారు, తర్వాత హౌసింగ్ బోర్డు అన్నారు, ఎవరొకరు వాళ్ళే క్లారిటీగా లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా రైతుల భూములన్నీ ఉన్న పలంగా నైటే వచ్చేసి సాగు చేసుకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓన్లీ ప్రధానమైన ఆధారం ఈ భూముల మీదనే మేము బతుకుతున్నాం. ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూములనే బతుకుతున్నాము. ఎటువంటి నోటీసులు లేకుండా లాక్కోవడం అయితే ఇది మంచి పద్ధతి కాదు. మేము కలెక్టర్కి చెప్తే కలెక్టర్ ఇక్కడ రాసినాను, ఎంఆర్ఓకి రాసినాను, ఎంఆర్ఓ దగ్గరికి పోతే కలెక్టర్ నుంచి ఆదేశాలు రావాలని ఆయన చెప్తుడు. వీళ్ళంతా దోబూజులు ఆట లెక్క చేస్తున్నారు. భూములు ఔటర్ రింగ్ రోడ్ పక్క పంటే ఏకసారి పడాలి అన్నింటికి ఇంతకుముందు నష్టపరిహారం ఇచ్చారు. 548లో 507 సర్వే నెంబర్లు నష్టపరిహారం ఇచ్చారు. ప్రతిసారి దున్ని పెట్టుకుంటారు. ఆ భూములు ఒక 2-3 ఏళ్ళు ఎండలు వచ్చిన మధ్యలో ఆపేసినాము. మా భూమి మాకే ఉన్నాయి, ఇప్పటికిట్లో దుంతనే ఉన్నాము. మా భూములకు ఎటువంటి నోటీస్ లేకుండా, ఏం లేకుండా దిల్ కంపెనీ ఇచ్చినా అని చెప్పినారు. వాళ్ళు ఎవరో తెలియదు. మళ్ళీ వాళ్ళు పోయినాక హౌసింగ్ బోర్డు అని వచ్చారు, వాళ్ళు లేరు. పండ్ల మార్కెట్ అని చెప్పారు, వాళ్ళు లేరు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అది దాని కేసు రన్నింగ్ ఇట్లా ఉన్నాయి, దాని పేపర్లు ఇట్లా మా దగ్గర ఉన్నాయి. ఆ కేసు ఉన్నా కానీ కేసుకి పక్కకు పెట్టేసి వీళ్ళు భూములు తీసుకుంటున్నారు. ఏ లెక్క తీసుకుంటారు వీళ్ళు? మాకు న్యాయం ఉండదు. ఇక అంటే బీసీలు, ఎస్సీలకే భూములు తీసేస్తారా? బయట వాళ్ళకి లేవా? సంఘిలో ఏకసాల పటాలు భూములు ఇట్లు ఉన్నాయి, అందులో మేము బీదవాళ్ళం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో తెలంగాణ హోటల్స్, కమర్షియల్ గ్యాస్ నిలిపివేయటంతో నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేతతో సమావేశం నిర్వహిస్తున్న హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే బెంగళూరుతో సహా ముంబై నగరాల్లో హోటల్స్ బంద్ నిర్వహిస్తున్నాయి. తమ భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం జరగనుంది. ఈ సమావేశం ద్వారా తమ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయనున్న హోటల్స్ అసోసియేషన్, హోటల్స్ పరిశ్రమకు గ్యాస్ ప్రాణవాయువు వంటిది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి. హోటళ్లలో వంటలు చేయటం కష్టంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో హోటళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పనిచేసే వారికి కూడా వంట చేసి పెట్టే అంత గ్యాస్ నిల్వలు లేవు. ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య, మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోటు అయిన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో
ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతోమంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ ఫైళ్ల స్థితి వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులు, భూభారతి దరఖాస్తులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియపై అధికారులు ఎలా పనిచేస్తున్నారో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదులు సమయానికి పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించిన కలెక్టర్ ఫైళ్ల పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ మరియు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థి అదృశ్యమైన ఘటన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేఘ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థిని ఎస్ గాయత్రి బీటెక్ 3వ సంవత్సరం సిఎస్సి చదువుతోంది. తన తల్లిదండ్రుల అనుమతితో వార్డెన్ అనుమతి తీసుకొని హాస్టల్ నుండి బయటకు వెళ్ళింది. కానీ ఆమె హాస్టల్కు రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తల్లిదండ్రులతో విచారించినా ఎలాంటి సమాచారం రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన గాయత్రి హాస్టల్ నుండి బయలుదేరే సమయంలో ముదురు గులాబీ రంగు కుర్తా ధరించి ఉంది. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా గట్కేసర్ పోలీస్కి తెలియజేయగలరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.